1000 సంవత్సరాల కింద తెలంగాణలో బతుకమ్మ ఉంది. బతుకమ్మ పాటలు ఉన్నాయి, బతుకమ్మ పండుగ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే చెరువుల నిర్మాణానికి తెలంగాణలో జరిగిన వ్యవసాయానికి ఒక అనుబంధం ఉంది. కాబట్టి ఆ వ్యవసాయ సంస్కృతికి వికాసంగా తీసుకొచ్చినటువంటి పండుగ ఆ తంగెడు పువ్వు అనేటువంటిది గ్రామీణంగా ఉండేటటువంటి ఒక అందరూ పెద్దగా పట్టించుకున్నటువంటి పూలు. ఆ పూలను తీసుకొచ్చి పేర్చి దానికి ఒక ఆట, దానికి ఒక పాట, దానికి సంబంధించినటువంటి ఒక వేడుక, ఇవన్నీ కల్పించటం వెనకాల ఒక సుదీర్ఘ ప్రయాణం ఉన్నది. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కాకతీయుల కాలంలో ఏర్పడి ఉండవచ్చు అని చెప్పి ఒక భావన ఉంది. అప్పుడు ఎక్కువ చెరువుల నిర్మాణం జరిగింది కనుక ఆ చెరువులకు ఈ బతుకమ్మకు ఒక సంబంధం ఉంది. ఈ 10 రోజులు ఆడిన తర్వాత బతుకమ్మను తీసుకువెళ్ళి చెరువులో కలుపుతారు. ఎందుకంటే అప్పుడు కొత్త నీరు వస్తుంది. ఆ కొత్త నీరును కూడా శుభ్రపరిచేటటువంటి శక్తి ఈ పూలకు ఆకులకు ఉంటుంది అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ భావన కూడా దాంట్లో కొంత ఉంది.